ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 25 డిసెంబర్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు చాలా సమయం తర్వాత మళ్ళీ తండ్రిని కలుసుకున్నారు కనుక మీరు చాలా చాలా అపురూపమైన పిల్లలు. ప్రశ్న: మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు సాధనం ఏది? జవాబు: సదా జరిగిపోయిన ప్రతి సెకండ్ డ్రామా అని గుర్తుంచుకోండి. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది. ఇప్పుడు నిందాస్తుతి, మాన అవమానాలు అన్నీ ఎదురవుతాయి. అందువలన మీ స్థితిని ఏకరసంగా చేసుకునేందుకు జరిగిపోయిన విషయాలను గురించి చింత చేయకండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తున్నారు. ఆత్మల తండ్రి పేరేమి? శివబాబా. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మిక పిల్లలందరి పేరు ఏది? ఆత్మ. శరీరానికి పేరుంటుంది, ఆత్మ పేరు ఆత్మగానే ఉంటుంది. అనేక సత్సంగాలున్నాయని కూడా పిల్లలకు తెలుసు. ఇది సత్యమైన సత్సంగం. ఇందులో సత్యమైన తండ్రి రాజయోగం నేర్పించి మనల్ని సత్యుగానికి తీసుకెళ్తారు. ఇటువంటి సత్సంగం కానీ పాఠశాల కానీ ఇంకేదీ ఉండదు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. పూర్తి సృష్టి చక్రం అంతా మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతూ ఉందో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారిని చక్రం ముందు నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఈ వైపుకు వెళ్తారని తెలపండి. తండ్రి జీవాత్ములకు చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇది నూతన విషయం కాదు. కల్పకల్పం వింటారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. ఏ దేహదారి తండ్రి, టీచర్, గురువులు మీ బుద్ధిలో లేరు. విదేహి అయిన శివబాబా మన టీచర్, గురువు అని మీకు తెలుసు. ఇతర ఏ సత్సంగము మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు చెప్పరు. మధువనం ఇది ఒక్కటే. వారు మధువనాన్ని బృందావనంలో చూపిస్తారు. దానిని భక్తి మార్గంలో మనుషులు కూర్చుని తయారు చేశారు. ప్రాక్టికల్గా మధువనం అంటే ఇదే. మనము సత్యుగము, త్రేతాయుగాల నుండి పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు సంగం యుగంలోకి వచ్చి నిల్చున్నామని మీకు తెలుసు. మనకు తండ్రే వచ్చి స్మృతిని పెంచారు. 84 జన్మలు ఎవరు ఎలా తీసుకుంటారో కూడా మీకు తెలుసు. మనుషులు కేవలం చెప్తూ ఉంటారు, కానీ అర్థం చేసుకోరు. తండ్రి మంచి రీతిగా అర్థం చేస్తున్నారు. సత్యుగంలో సతోప్రధానమైన ఆత్మలుండేవారు. శరీరాలు కూడా సతోప్రధానంగా ఉండేవి. ఇప్పుడు సత్యుగం లేదు. ఇది కలియుగం. మనము బంగారు యుగంలో ఉండేవారము. మళ్ళీ చక్రంలో తిరుగుతూ పునర్జన్మలు తీసుకుంటూ మనం ఇనుప యుగంలోకి వచ్చాము. మళ్ళీ చక్రంలో తప్పకుండా తిరగాలి. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. మీరు అపురూపమైన పిల్లలు కదా. అపురూపము అంటే తప్పిపోయి చాలా సమయం తర్వాత దొరికినవారు. మీరు 5000 సంవత్సరాల తర్వాత వచ్చి కలుసుకున్నారు. పిల్లలైన మీకు మాత్రమే 5000 సంవత్సరాల క్రితం సృష్టి చక్ర జ్ఞానాన్ని మనకు తెలిపిన బాబా వీరేనని, స్వదర్శన చక్రధారులుగా చేశారని తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి జన్మసిద్ధ అధికారాన్ని ఇచ్చేందుకు వచ్చి కలుసుకున్నారు. ఇక్కడ తండ్రి అనుభవం చేయిస్తారు. ఇందులో ఆత్మకు 84 జన్మల అనుభవం కూడా వచ్చేస్తుంది. తండ్రి కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల క్రితం మనుషులను దేవతలుగా లేక నిరుపేదలను కిరీటదారులుగా చేసేందుకు ఎలా అర్థం చేయించారో అలాగే ఇప్పుడు కూడా తెలియచేస్తున్నారు. మనము 84 పునర్జన్మలు తీసుకున్నామని మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే 84 జన్మలు తీసుకోలేదో వారు నేర్చుకునేందుకు ఇక్కడకు రారు. కొంతమంది కొద్దిగా అర్థం చేసుకుంటారు. నెంబర్ వార్గా అయితే ఉంటారు కదా. తమ గృహస్థంలో ఉండాలి. అందరూ ఇక్కడికి వచ్చి కూర్చోరు.
ఉన్నత పదవి పొందువారు మాత్రమే రిఫ్రెష్ అయ్యేందుకు ఇక్కడికి వస్తారు. తక్కువ పదవి తీసుకునేవారు ఎక్కువగా పురుషార్థం కూడా చేయరు. ఈ జ్ఞానం ఎలాంటిది అంటే పురుషార్థం కొద్దిగా చేసినా అది వ్యర్థమవదు. శిక్షలు అనుభవించి వచ్చేస్తారు. ఎక్కువగా పురుషార్థం చేస్తే శిక్షలు కూడా తగ్గిపోతాయి. స్మృతి యాత్ర చేయకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. క్షణక్షణం ఇదే గుర్తు చేసుకోండి. ఎవరు కనిపించినా వారికి మొట్టమొదట స్వయాన్ని ఆత్మగా భావించమని తెలియచేయండి. ఈ పేరైతే శరీరానికి తర్వాత లభించింది. ఎవరైనా శరీరం పేరుతోనే పిలుస్తారు. ఈ సంగం యుగంలోనే అనంతమైన తండ్రి ఆత్మిక పిల్లలను పిలుస్తారు. ఆత్మిక తండ్రి వచ్చారని మీరంటారు. తండ్రి ఆత్మిక పిల్లల్లారా అని అంటారు. మొదట ఆత్మ, ఆ తర్వాత పిల్లల పేర్లు. ఆత్మిక తండ్రి ఏం తెలుపుతున్నారో ఆత్మిక పిల్లలైన మీకు తెలుసు. శివబాబా ఈ భగీరథుని బుర్కుట్లో విరాజమానమై ఉన్నారని మీ బుద్ధికి తెలుసు. వారే మనకు సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. తండ్రి ప్రవేశించి రాజయోగంను నేర్పించే ఇతర మానవ మాతృలెవ్వరూ లేరు. ఆ తండ్రి పురుషోత్తమ సంగం యుగంలోనే వస్తారు. ఇతర మనుషులెవ్వరూ ఈ విధంగా చెప్పలేరు, అర్థం కూడా చేయించలేరు. ఈ శిక్షలు ఈ తండ్రివి కాదని కూడా మీకు తెలుసు. కలియుగం అంతమై సత్యుగం వస్తుందని ఇతనికి తెలియదు. ఇతనికిప్పుడు దేహదారి గురువులెవ్వరూ లేరు. ఇతర మనుషులైతే మా గురువు ఫలానా అని, ఫలానా వారి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు. అందరికీ దేహదారి గురువులు ఉన్నారు. ధర్మస్థాపకులు కూడా దేహదారులే. ఈ ధర్మంను ఎవరు స్థాపించారు? పరంపిత పరమాత్మ త్రిమూర్తి శివబాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేశారు. ఇతని శరీరం పేరు బ్రహ్మ. క్రైస్తవులు వారి ధర్మాన్ని యేసుక్రీస్తు స్థాపన చేశారని అంటారు. అతడు దేహదారి, అతనికి శరీరం కూడా ఉంది. ఈ ధర్మస్థాపకుని చిత్రాన్ని ఎలా చూపిస్తారు? శివుని చిత్రంనే చూపిస్తారు. శివుని చిత్రం కూడా కొంతమంది చిన్నదిగా, కొంతమంది పెద్దదిగా చేస్తారు. నిజానికి వారు కేవలం ఒక బిందువే. నామరూపాలు కూడా ఉన్నాయి, కానీ అవ్యక్తమైనవి. ఈ కనులతో చూడలేరు. శివబాబా పిల్లలైన మీకు రాజ్యభాగ్యంనిచ్చి వెళ్ళిపోయారు. అందుకే కదా మీరు వారిని స్మృతి చేస్తారు. శివబాబా చెప్తున్నారు, మన్మనా భవ, తండ్రి అయిన నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేయండి. ఇతరులెవ్వరినీ స్తుతి చేయరాదు, అంటే మహిమ చేయరాదు. ఆత్మబుద్ధిలో ఏ దేహము గుర్తు రాకూడదు. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన విషయము. మనల్ని శివబాబా చదివిస్తున్నారు. రోజంతా దీనిని రిపీట్ చేస్తూ ఉండండి. శివ భగవాను వాచ. మొట్టమొదట బాబానే అర్థం చేసుకోవాలి. ఇది పక్కా చేసుకోకుండా ఆస్తి గురించి చెప్తే వారి బుద్ధిలో ఏమాత్రం కూర్చోదు. వీరు చెప్పేది రైటే అని కొంతమంది, ఇది అర్థం చేసుకునేందుకు సమయం పడుతుందని కొంతమంది అంటారు. కొంతమంది ఆలోచిస్తామని అంటారు. రకరకాల వారు వస్తారు. ఇది కొత్త విషయం. పరంపిత పరమాత్మ శివుడు కూర్చుని ఆత్మలను చదివిస్తారు. మానవులకు శివుడే జ్ఞానసాగరుడు అని అర్థమయ్యేందుకు ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది. శివుడు జ్ఞానసాగరుడు. ఆత్మను జ్ఞానసాగరం అని ఎలా అంటారు? దానికి శరీరమే లేదు. జ్ఞానసాగరం అయితే ఎప్పుడైనా జ్ఞానం వినిపించి ఉండాలి. అప్పుడే వారిని జ్ఞానసాగరుడు అని అంటారు. ఊరికే జ్ఞానం చెప్పకుండానే జ్ఞానసాగరుడు అని ఎందుకంటారు? కొంతమంది చాలా ఎక్కువగా చదువుకుంటే ఇతను చాలా వేదశాస్త్రాలు చదువుకున్నాడని అంటారు. అందుకే వారిని శాస్త్రి లేక విద్వాన్ అని అంటారు. తండ్రిని జ్ఞానసాగరుడని, అథారిటీ అని అంటారు. వారు తప్పకుండా ఒకప్పుడు వచ్చి వెళ్ళిపోయారు. మొదట కలియుగమా లేక సత్యుగమా, నూతన ప్రపంచమా పాత ప్రపంచమా అని అడగాలి. మీ లక్ష్యమైతే మీ ఎదుటే ఉంది. ఈ లక్ష్మీనారాయణలు ఉంటే వారి రాజ్యం ఉండేది. ఈ పాత ప్రపంచం పేదరికం ఉండనే ఉండదు. ఇప్పుడైతే కేవలం వారి చిత్రాలు మాత్రమే ఉన్నాయి.
మందిరాలలో మోడల్స్ మాత్రమే చూపిస్తారు, లేకుంటే వారి భవనాలు, తోటలు చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి. కేవలం మందిరంలోనే ఉండరు. ఇక్కడ ప్రెసిడెంట్ ఇల్లు ఎంతో పెద్దది. దేవీ దేవతలైతే పెద్ద పెద్ద భవనాలలో ఉంటారు. చాలా జాగా ఉంటుంది. అక్కడ భయపడట మొదలైనవేవి ఉండవు. ఎల్లప్పుడూ పూదోటగానే ఉంటుంది. ముళ్ళు ఉండనే ఉండవు. దాని పేరే ఉద్యానవనం. అక్కడ కట్టెలు మొదలైనవి కాల్చరు. కట్టెలు కాల్చినప్పుడు పొగ వస్తే దుఃఖం అనుభవం అవుతుంది. అక్కడ మనం చిన్న భూభాగంలో ఉంటాము. ఆ తర్వాత పోను పోను వృద్ధి చెందుతారు. చాలా మంచి మంచి తోటలుంటాయి. సువాసన వస్తూ ఉంటుంది. అడవులు ఉండనే ఉండవు. ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, కానీ చూడలేరు. మీరు ధ్యానంలో పెద్ద మహల్ మొదలైనవి చూసి వస్తారు. అంత పెద్దవి ఇక్కడ కట్టలేరు. సాక్షాత్కారమైన తర్వాత మాయమైపోతాయి. సాక్షాత్కారంలో చూశారు కదా, రాజులు, రాకుమారులు ఉంటారు. చాలా మనోహరమైన స్వర్గం ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ మైసూర్ మొదలైనవి రమణీకంగా ఉన్నాయో, అలా అక్కడ మంచి గాలులు వీస్తూ ఉంటాయి. నీటి ప్రవాహాలు చాలా ఉంటాయి. మనం మంచి మంచి వస్తువులు తయారు చేసుకోవాలని ఆత్మలు భావిస్తారు. ఆత్మకు స్వర్గం అయితే గుర్తుకొస్తుంది కదా. పిల్లలైన మీకు అక్కడ ఏమేమి ఉంటాయో, మనం ఎక్కడ ఉంటామో అన్ని అనుభూతి అవుతాయి. ఈ సమయంలో ఈ స్మృతి ఉంటుంది. మీరంతా అదృష్టవంతులో చిత్రాలను చూడండి. అక్కడ దుఃఖమనే మాటే ఉండదు. మనము స్వర్గంలో ఉండేవారము, తర్వాత క్రిందకి దిగాము. ఇప్పుడు మళ్ళీ స్వర్గంలోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? తాడు పట్టుకుని వ్రేలాడుతూ వెళ్ళాలా? ఆత్మలమైన మనమైతే శాంతిధామంలో ఉండేవారము. ఇప్పుడు మీరు మళ్ళీ దేవతలుగా అవుతున్నారని, ఇతరులను కూడా తయారు చేస్తున్నారని తండ్రి స్మృతినిప్పించారు. ఇంట్లో కూర్చునే ఎన్నో సాక్షాత్కారాలు అవుతాయి. బంధనంలో ఉండేవారు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ఆత్మకు ఎంతో ఆనందపు ఉత్సాహం కలుగుతుంది. తన ఇల్లు సమీపానికి రావటం వలన ఆత్మకు సంతోషం కలుగుతుంది. బాబా మనకు జ్ఞానంనిచ్చి అలంకరించేందుకు వచ్చారని అర్థం చేసుకున్నారు. చివరికి ఒకరోజు వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. ఇప్పుడు నిందాస్తుతి, మాన అవమానాలు మీకు ఎదురవుతాయి. కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని మీకు తెలుసు. గడిచిపోయిన సెకండ్ గురించి చింతించరాదు. వార్తాపత్రికల్లో కూడా కల్పక్రితం ఇలాగే పడింది. ఇప్పుడు మళ్ళీ పురుషార్థం చేస్తారు. జరిగిన హంగామా జరిగిపోయింది, కానీ పేరైతే అందరికీ తెలిసిపోయింది కదా. మీరు మళ్ళీ జవాబు రాస్తారు. కొంతమంది చదువుతారు, కొంతమంది చదవరు. టైం లభించదు, ఇతర పనుల్లో మునిగిపోతారు. ఇది అనంతమైన పెద్ద డ్రామా అని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. టిక్ టిక్ అంటూ నడుస్తూనే ఉంటుంది. చక్రం తిరుగుతూనే ఉంటుంది. జరిగిపోయిన సెకండ్ మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. జరిగిపోయిన సెకండ్ తర్వాత ఈ తప్పు జరిగిపోయింది అని ఆలోచన కలుగుతుంది. డ్రామాలో నిశ్చయింపబడింది. కల్పక్రితం కూడా ఇలాగే తప్పు జరిగిపోయింది. ఇప్పుడిక ముందు చేయమని పురుషార్థం చేస్తూ ఉంటారు. ఈ తప్పు మంచిది కాదని మాటి మాటికి మీకు అర్థం చేస్తూనే ఉంటారు. ఈ కర్మ మంచిది కాదు, నేను ఈ తప్పు చేశానని మనసు తింటూనే ఉంటుంది. ఈ విధంగా చేయవద్దని తండ్రి తెలుపుతూనే ఉంటారు. ఎవరికీ దుఃఖం కలిగించరాదని, ఈ పని చేయకుండా ఉండాలని తండ్రి తెలుపుతారు. అడగకుండా వస్తువు తీసుకుంటే దాన్ని దొంగతనమని అంటారు. అటువంటి పనులు చేయకండి. కఠినంగా మాట్లాడకండి. ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో చూడండి. ఈ సమయంలో ఏ నౌకర్నైనా కోప్పడితే అతడు కూడా శత్రుత్వం చూపటం ప్రారంభిస్తాడు. అక్కడ పులి, మేక కూడా పరస్పరం పాలు పంచదార వలె కలిసిమెలిసి ఉంటాయి. ఉప్పు, నీరు మరియు పాలు, పంచదార. సత్యుగంలో మనుషులంతా పాలు, పంచదార వలె కలిసిమెలిసి ఉంటారు. ఈ రావణ రాజ్యంలో మనుషులంతా ఉప్పు, నీరుగా ఉన్నారు. అంటే
భేదాభిప్రాయములు ఉన్నాయి. తండ్రి కొడుకులు కూడా ఉప్పు నీరుగానే ఉన్నారు. కామం మహాశత్రువు కదా. కామఖడ్గాన్ని ఉపయోగిస్తూ ఒకరికొకరు దుఃఖం కలుగ చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రపంచమంతా ఉప్పు నీరే. సత్యుగ ప్రపంచం పాలు పంచుతార. ఈ విషయాలు ప్రపంచంలోని వారికి తెలుసు. మనుషులైతే స్వర్గానికి లక్షల సంవత్సరాలని అంటారు. అందువలన బుద్ధిలోకి దాని విషయమే రాదు. దేవతలుగా ఉండిన వారికి స్మృతి కలుగుతుంది. ఈ దేవతలు సత్యుగంలో ఉండేవారని మీకు తెలుసు. ఎవరు 84 జన్మలు తీసుకున్నారో వారే మళ్ళీ వచ్చి చదువుకుని ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు. ఇది తండ్రి స్థాపించిన ఏకైక విశ్వవిద్యాలయము. దీని సేవా కేంద్రాలు తెరుస్తూ ఉంటారు. భగవంతుడు వచ్చినప్పుడు వారికి అనేక మంది సహయోగులుగా అవుతారు. వారి ద్వారా ఖుదా స్వయంగా రాజ్యాన్ని స్థాపన చేస్తారు. మనము ఈశ్వర్య సేవాదారులమని మీకు తెలుసు. వారు దేహాలకు సేవ చేస్తారు. ఇది ఆత్మిక సేవ. బాబా ఆత్మలైన మనకు ఆత్మిక సేవ నేర్పిస్తున్నారు. ఎందుకంటే ఆత్మనే తమో ప్రధానం అయిపోయింది. బాబా మళ్ళీ సతో ప్రధానంగా చేస్తున్నారు. బాబా అంటున్నారు, నన్నొక్కరినే స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి. ఇది యోగాగ్ని. భారతదేశపు ప్రాచీన యోగము అని మహిమ చేయబడింది కదా. కృత్రిమ యోగాలైతే అనేకమున్నాయి. అందువల్ల బాబా అంటున్నారు, స్మృతి యాత్ర అనటం సరైనది. శివబాబాను స్మృతి చేస్తూ చేస్తూ మీరు శివపురంలోకి వెళ్ళిపోతారు. అది శివపురము, అది విష్ణుపురము, ఇది రావణపురము. విష్ణుపురం తర్వాత రామపురము అంటే త్రేతాయుగం వస్తుంది. సూర్యవంశం తర్వాత చంద్రవంశం ఉంటుంది. ఇది సాధారణ విషయము. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలు, అర్ధకల్పం ద్వాపర కలియుగాలు. ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు. ఎవరు మంచిగా ధారణ చేస్తారో వారు ఇతరులకు కూడా అర్థం చేయిస్తారు. మనము పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నామనే విషయం ఎవరి బుద్ధిలో ఉన్నా వారి బుద్ధిలోకి డ్రామా అంతా వచ్చేస్తుంది. కానీ కలియుగంలోని దేహ సంబంధికులు మొదలైన వారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. సర్వుల సద్గతి దాత రాజయోగం నేర్పించేవారు ఒక్కరు మాత్రమే. అందువలన తండ్రి అర్థం చేయిస్తున్నారు. శివబాబా జయంతి ఒక్కటే నిజమైన జయంతి. వారు మొత్తం ప్రపంచాన్ని పరివర్తన చేస్తారని బాబా అంటున్నారు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే మనం ఇప్పుడు పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నామని తెలుసు. బ్రాహ్మణులైన వారికి మాత్రమే రచయిత రచనల జ్ఞానం బుద్ధిలో ఉంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఎవరికైనా దుఃఖం కలిగించే కర్మలు ఏవి చేయరాదు. కఠినమైన మాటలు మాట్లాడరాదు. పాలు పంచుతార వలె చాలా చాలా కలిసిమెలిసి ఉండాలి. సెకండ్ పాయింట్, ఏ దేహదారిని మహిమ చేయరాదు. మనల్ని చదివించేది శివబాబా అని బుద్ధిలో ఉండాలి. వారినొక్కరినే మహిమ చేయాలి. ఆత్మిక సేవాదారులు కావాలి. ఈరోజు వరదానము. అశుద్ధ సంకల్పాల వ్రతం ద్వారా వృత్తిని పరివర్తన చేసే హృదయ సింహాసనాధికారి భవ. బాప్దాదా హృదయ సింహాసనం ఎంత పవిత్రమైంది అంటే ఈ సింహాసనంపై సదా పవిత్రమైన ఆత్మలే కూర్చోగలరు. ఎవరి సంకల్పంలో అపవిత్రత లేక అమర్యాద వచ్చేస్తుందో వారు హృదయ సింహాసనానికి బదులు దిగే కలలో క్రిందకి వచ్చేస్తారు. అందువలన మొదట శుద్ధ సంకల్పాల వ్రతం ద్వారా భవిష్య జీవితం అనే సృష్టి మారిపోతుంది. శుద్ధ సంకల్పాలు మరియు దృఢ సంకల్పం యొక్క వ్రతం యొక్క ప్రత్యక్ష ఫలమే
సదాకాలం కొరకు బాప్దాదా హృదయ సింహాసనము. స్లోగన్: ఎక్కడైతే సర్వశక్తులు జతలో ఉంటాయో అక్కడ నిర్విఘ్న సఫలత ఉండనే ఉంటుంది. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నము లేక కర్మాతీతంగా అవ్వాలని తపనలో ఉండండి. అంతఃవాహక్ స్థితి అనగా కర్మ బంధన ముక్త్ కర్మాతీత స్థితి యొక్క వాహనము అనగా అంతిమ వాహనము. దీని ద్వారానే సెకండ్లో జతలో ఎగురుతారు. అందుకు అన్ని హద్దులను దాటి బేహద్ స్వరూపంలో బేహద్ సేవాదారులుగాయి అన్ని హద్దులపై విజయం ప్రాప్తి చేసుకునే విజయీ రత్నాలుగా అవ్వండి. అప్పుడే అంతిమ కర్మాతీత స్వరూపం యొక్క అనుభవి స్వరూపంగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.